అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవారు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి అభాగ్యత సేవలు చేస్తూ కాలం గడిపేవారు. అతనికి తీర్థయాత్రలు అంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన, మాతాపిత సేవ, అతిథి అభాగ్యత సేవ, స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయడంతో ఎక్కడికి వెళ్ళటానికి కుదిరేది కాదు. భార్య పిల్లలను చూసుకోవడం, చెట్లను పశుపక్షాదాలను పోషించడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకి వెళ్ళలేకపోయేవాడు. ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకరు అతని దగ్గరికి వచ్చాడు. ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశారని తెలుసుకొని ఈ ప్రవరుడు, స్వామి, కర్తవ్య పాలనమే సర్వతీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను చూడాలని నాకు కోరిక, కానీ ప్రతిదినం ఈ కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతుంది. నేను తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు. నాయనా ప్రవర, మన శాస్త్రాల్లో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు, శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడ్డాయి. అవి ఉపయోగించి నీవు సునాయాసంగా తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు, నీ కర్తవ్యాలను పాటించవచ్చు. నా వద్ద ఒక పాద లేహ్యం ఉన్నది, దీన్ని నీ పాదాలకు పూసుకొని నువ్వు నీ మనోవేగంతో సంకల్పించిన ప్రదేశం చేరగలవు అన్నారు. మరునాడు ప్రవరుడు ఇంటినున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠానాలను పూర్తి చేసుకొని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభాగ్యత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల తిరిగి ఇంటికి చేరాలనే సంకల్పంతో ఆ పాదాలకు లేహనం రాసుకొని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు, సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు. ఆ హిమాలయ పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకైనా తరమా? కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్ళు, నదుల సరోవరాలు, అలల చప్పుళ్ళు, ఆనందంతో నర్తన చేసే నెమళ్ళు అన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రవరుడు. ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఆ ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామని ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేకపోయాడు. మంచునీటిలో పాదలేపనం కరిగిపోయిన వైనం తెలుసుకున్నాడు. ఓ భగవంతుడా, ఇది ఎక్కడి కర్మపాసం, ఎక్కడ అరుణాస్పదం, ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచన రహితంగా రావచ్చునా? ఎంత తెలివిమాలిన పని చేశాను. నిమిషం కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను, అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకొని బాధపడ్డాడు. ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అని పరిపరి విధాల బాధపడసాగాడు ప్రవరుడు. ఇంతలో వరూధిని అనే గంధర్వ కన్య ఆ ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్ఠానాలు చేయలేకపోతున్నానే అనే దుఃఖం ఒకవైపు, వరూధిని శృంగార చేష్టలు ఒకవైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చన జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి. ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానం ఆగిపోతుందా అని అనుకొని భ్రాంతి చెందాడు. ఇంతలో దుఃఖం వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చెయ్యాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుణ్ణి మనసులో తలిచి, నేనే కనుక నిత్యానుష్ఠాన తత్పరుడునైతే, కర్తవ్య పాలనా దక్షుడునైతే అని అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. కర్మసాక్షి అయిన భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్లపాదిని ఆనందపరచసాగాడు ప్రవరుడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిత్య కర్మలను, కర్తవ్యాలను మనస వాచ కర్మణ ఆచరించిన ప్రవరుణ్ణి రక్షించి అతని నిష్టకు అంతరాయం కలుగకుండా కాపాడినవాడు భగవంతుడు. ధర్మో రక్షితి రక్షతః అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? గృహస్థ ధర్మాలు ఏమిటో ఈ కథలో మనకి ప్రవరుడు చక్కగా చూపించాడు. దేవతార్చన, మాతాపిత సేవ, అతిథి సేవ, పశుపక్షాదాలను, వృక్షములను కాపాడటం, శాస్త్రపురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని మనకి చూపించాడు. ప్రవర్ని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరూధిని ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముఖుడైన ఆ ప్రవరుడు మనందరికీ మార్గదర్శిగా నిలిచారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.